పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 27 నుండి 29 వరకు పవిత్ర వచనములు. యేసు ఈ రీతిగా పలికెను, నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీరుడననియు వినమ్ర హృదయుడిననియు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతిని పొందుదురు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన భారతదేశం లాంటి మిషన్ కంట్రీస్లో ఈ ఆదివారాన్ని పవిత్ర యేసు తిరుహృదయ మహోత్సవముగా కొనియాడతారు. సహజంగానైతే శుక్రవారం రోజున యేసు తిరుహృదయ మహోత్సవం జరుపుకోవాలి. కానీ మిషన్ కంట్రీస్లో మాత్రం ఈ వెసులుబాటు ఉంది. కావుననే మన దైవార్చన క్యాలెండర్లో ఈ యేసు తిరుహృదయ మహోత్సవాన్ని మనం ఆదివారం కొనియాడుకోవాలి అన్నట్లుగా ఉంటుంది. ఇది ప్రసంగానికి ముందు చిన్న వివరణ. యేసు తిరుహృదయ మహోత్సవం మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే, ఆయన ప్రేమ తరిగిపోనటువంటిది, ఆయన ప్రేమ కరిగిపోనటువంటిది. మానవాళి మీద ఆయన ప్రేమ ఎల్లప్పుడూ నిరంతరం లోతైనదిగా బలమైనదిగా ఉంటూనే ఉంటుంది. మనము కొన్నిసార్లు పాపము చేసి ఆయన ప్రేమకు వ్యతిరేకముగా జీవించినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. చక్కని ఉదాహరణ, సిలువ మీద వేలాడుతుండగా అవహేళన, ఎగతాళి చేస్తున్నటువంటి వారిని, సిలువ వేయుడు సిలువేడని అన్నటువంటి వారిని, సిలువ వేస్తున్నటి సైనికులని, యూదులని యేసయ్య చూచి, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు అని ప్రేమ లోతులని మనకు చూపించినటువంటిది యేసు తిరుహృదయం. ప్రియులారా, ఒకానొక రోజున ఉదయాన్నే లేచిన తర్వాత ఒక 7 సంవత్సరాల వయసున్నటి పిల్లవాడు ఏదో తప్పు చేశాడు. తండ్రి గద్దించాడు, కోప్పడ్డాడు. పిల్లవాడు కూడా తండ్రి మీద రుసరుసలాడుతూ ఉన్నాడు. తండ్రి మీద కోప్పడుతున్నాడు పిల్లవాడు కూడా. తండ్రి అంటే ఇష్టం లేకుండా ఉన్నట్లుగా ఉన్నాడు. కొంచెం ఆగిన తర్వాత ఇద్దరు బండి మీద వెళుతున్నారు, మోటార్ సైకిల్ మీద వెళుతున్నారు. తండ్రి సమయానికి చేరుకోవాలి కాబట్టి చేరుకోవలసిన గమ్యాన్ని కొంచెం 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల స్పీడ్లో వెళుతున్నాడు. హఠాత్తుగా ఆ బండిని తోలుతున్న తండ్రి తన తలకు ఉన్న హెల్మెట్ తీసి వెనకున్నటువంటి కుమారుడితో, అయ్యా, నువ్వు ఈ హెల్మెట్ పెట్టుకో అర్జెంటుగా అన్నాడు. కొడుకు అర్థం కాల. ఎందుకు నాన్న ఇలా అంటున్నాడు, ఎందుకు నాన్న, పెట్టుకో అయ్యా, ముందు ఈ హెల్మెట్ పెట్టుకో, త్వరగా పెట్టుకొని బటన్ పెట్టుకో, కింద గడ్డం కింద బటన్ ఉంటుంది, ఆ యొక్క ఇది ఉంటుందండి, గట్టిగా సరిపోయేటట్లుగా జాగ్రత్తగా పెట్టుకో నాయనా అని చెప్పాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత కొడుకు హెల్మెట్ పెట్టుకున్నటువంటి 1-2 నిమిషాల్లోనే ఆ బండి కంట్రోల్ తప్పి ప్రక్కనే ఉన్నట్టు చెట్టుకు గుద్ది అతను యాక్సిడెంట్ అయి ఆ చెట్టుకు గుద్ది చచ్చిపోయాడు. తండ్రి తల నుండి రక్తం కారి, కుమారుడు మాత్రం బ్రతికి జీవించాడు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, జాగ్రత్తగా పరిశీలించారు మోటార్ సైకిల్ని. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఆ మోటార్ సైకిల్ బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు ఫెయిల్ అవుతాయండి, తెగిపోతాయి ఆ బ్రేకులు వైర్లు.
బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి అని అంతే అర్థమైంది. అప్పుడు అన్నారు, అరే ఈయన మంచోడు, పాపం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి కాబట్టి యాక్సిడెంట్ అయి చనిపోయాడన్నారు. అప్పుడు కొడుకు అర్థమైంది, మా నాన్నకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడే మధ్యలోనే అర్థమైపోయింది, స్పీడ్లో ఉన్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయ్యానని. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చచ్చిపోకుండా ఉండటం కొరకై, నన్ను బ్రతికించటం కొరకై ఆయన చనిపోతూ ఆయన నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఈరోజు ఉదయాన్నే నేను ఆయనకి ఇష్టం లేని పని చేసినా కానీ, ఆయన కోపాన్ని రప్పించినా కానీ, ఆయనకి కష్టం కలిగించే బాధ కలిగించే పని చేసినా కానీ నా తండ్రి నన్ను బ్రతికించాడు తన ప్రాణాలు అడ్డం వేసి అనే కొడుకు జ్ఞాపకం చేసుకొని గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయ మహోత్సవం మనకు నేర్పించేది ఇదే. ఏంటంటే తన రూపములో ఆకారములో మనం చేసుకున్నాడు ఆ దేవుడు. అనంతమైన వాత్సల్యముతో ప్రేమతో మానవాళిని ప్రేమిస్తున్నాడు. అయినా కానీ మానవాళి పాపం మీద పాపము చేసి దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ దేవునికి దూరం అయిపోయి ఆ యేసయ్యని సిలువ వేయుడని ప్రతిసారి పాపము చేసినప్పుడు మనం యేసయ్యని సిలువ వేస్తూనే ఉన్నా కానీ ఈనాటి పండగ ద్వారా యేసయ్య అంటున్నాడు, బిడ్డా నీ కొరకై నా ప్రేమ, నా తిరుహృదయ ప్రేమ, నా పవిత్ర హృదయ ప్రేమ ఇంకా ఆరని అగ్నిలాగా మండుతూనే ఉంది. నా హృదయం దగ్గరికి రా, నేను క్షమిస్తాను, నా ప్రేమతో నింపుతాను అని ఈ పండగ నాడు యేసయ్య మనకి సత్యాన్ని నేర్పిస్తున్నాడు. ఈ పండగ ప్రారంభం కావటం ప్రియులారా, క్రీస్తు శకం 17వ శతాబ్దములో ఫ్రాన్సు దేశంలో ఒక మఠకన్య అయినటువంటి సిస్టర్ మార్గరెట్ మేరీ అలక అమ్మగారికి పలుమార్లు యేసు ప్రభు దర్శనమిచ్చి ఈ పండగను జరిపించాలి అని చెప్పాడు. తన హృదయం ఏ విధంగా ఉంది, ఏ విధముగా మండుతుంది అనే సత్యాన్ని యేసు ప్రభు ఆ పునీతురాలికి కళ్ళకు కనబడేటట్లుగా చూపించి నా తిరుహృదయం పేరిట ఒక పండగను ప్రారంభించాలి, నా ప్రేమను అర్థం చేసుకోవాలి. ఈ పండగ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు స్వయంగా పునీత మార్గరెట్ మేరీ అలక అమ్మగారికి చెప్పిన మాట ఏమిటి అంటే, ఇదిగో దేవుడు కఠినాత్ముడైనటువంటి వాడు కాడు, దేవుడు ప్రేమామయుడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే మనుషులను ఎంత ప్రేమించినా కానీ నా హృదయానికి ప్రతిగా వాళ్ళు చల్లని నిర్లక్ష్యముతో నన్ను చూస్తున్నారు, అయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఇది నీ దేవుని ప్రేమ నీ మీద. ఎంత దూరమైనా కానీ విడువని ఎడబాయని ఆరని ప్రేమ. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో పలికినట్లుగా నేను నిన్ను నిత్య ప్రేమతో ప్రేమిస్తున్నాను, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను, నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనములో దేవుడు నీ హృదయం దగ్గర నిలబడి ఉన్నాడంటండి. నీ తలుపు తట్టుచున్నాను, ఎదురు చూస్తున్నా నీ ప్రేమ కొరకై. నేను ప్రేమిస్తూ నీ దగ్గరికి వచ్చు. తలుపు తెరిస్తే నేను లోనికి రావటానికి ఆశపడుతున్నా. బిడ్డా, నీ హృదయాన్ని తెరవడానికి, యేసయ్యను ఆహ్వానించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమకు ప్రతి ప్రేమను కొద్దిగా చూపించటానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన మురిసిపోతాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు అంటున్నాడు, నేను మానవాళిని ఇంతగా ప్రేమిస్తున్నా కానీ నా హృదయాన్ని వాళ్ళు చల్లని హృదయముతో నన్ను తిరస్కరిస్తున్నారు అంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడి నిన్ను పిలుస్తున్నాడు. భారముచ్చే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. పిల్లారా, ఇదిగో ఈ యేసు తిరుహృదయ మహోత్సవం ప్రియులారా మానవాళిలో ఒక పశ్చాత్తాపాన్ని కూడా రగిలించాలి. దేనికి? ఆ దేవుని ప్రేమకు ద్రోహంగా చేస్తున్న పాపాలకి గాను పశ్చాత్తాపాన్ని రగిలించాలి. మనలో హృదయ పరివర్తన, మారు మనసుని రగిలించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పండగ మార్పుకు పిలుపునిస్తుంది, పశ్చాత్తాపానికి పిలుపునిస్తుంది.
తర్వాత నిజమైన ప్రేమని, స్వచ్ఛమైన ప్రేమని, దైవికమైన ప్రేమని అర్థం చేసుకోవటానికి పిలుపునిస్తుంది. నీ దగ్గరకు వస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు ఈనాటి సువిశేషములో? భారముచే అలసి సొలసి ఉన్న సమస్త బిడ్డలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, ప్రేమనిస్తానంటున్నాడు. మనం గొప్పోళ్ళమని ఆయన మనల్ని ప్రేమించటం లేదు పిల్లారా. మనం పాపులముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అనర్హులముగా, అయోగ్యులముగా ఉన్నప్పుడే, పాపము చేసి దారుణమైన జీవితాన్ని జీవిస్తుంటే కూడా నాకు నువ్వు వద్దు పో అనడు, మారిరా అంటాడు, నా ప్రేమను పొందుకో అంటాడు. యేసు ప్రభు యొక్క తిరుహృదయాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం, ఒక్కొక్కటిగా. ఏముంటుందండి ఆ తిరుహృదయ పటములో? అగ్ని జ్వాలలు మనం చూస్తాం. అగ్ని జ్వాలలు, ఇదిగో అంటే ఆ యేసయ్య ప్రేమ ఆరని ప్రేమ, రగులుచున్న ప్రేమ, మండుచున్న ప్రేమ, నీ కొరకై నా కొరకై రగిలేదంటే యాక్టివ్గా ఉన్నటువంటిది అని అర్థం అన్నమాట. ఇప్పుడు జరుగుతుంది. ఆయన ఆరని ప్రేమ ఆయనది మన మీద. రెండవది ముళ్ళ కిరీటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము ఆయన ప్రేమకు వ్యతిరేకముగా చేస్తున్న పాపాలకి ఈ ముళ్ళ కిరీటం గురుతుగా ఉంటుంది. ఆయన ప్రేమకి ద్రోహంగా చేస్తున్న కార్యాలకి ఈ ముళ్ళ కిరీటం జ్ఞాపకంగా ఉంటుంది, గురుతుగా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సిలువ ఉంటుంది పైన. సిలువ ప్రేమకు తార్కాణం, ప్రేమకు నిదర్శనం, ప్రేమకు గురుతు. సకల మానవాళి పాపముల కొరక యేసయ్య ఏ రీతిగా ఆ సిలువలో మనం పాపులమై ఉండగానే మన కొరక ఏ విధంగా మరణించాడు అనే దానికి నిదర్శనంగా నిలబడుతుంది ఈ సిలువ. ప్రియులకు దేవుని బిడ్డలారా, సిలువ అవమానకరమైన దానిని ఆశీర్వాదకరముగా యేసయ్య ఏ రీతిగా మార్చాడు అనే దానికి గుర్తుగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆ యేసు తిరుహృదయాన్ని చూస్తే ఒక ప్రక్కన గాయపడి బొట్టులు బొట్టులుగా రక్తం కారుతూ ఉంటుంది. యేసు తిరుహృదయం మన కోసం తెరచి ఉన్న హృదయం, అది మూసివేయబడిన హృదయం కాదు. ఆ గాయము అలనాడు ఆ యొక్క యేసయ్య సిలువలో మరణవేదన పొందుతుండగా ఒక సైనికుడు బళ్ళెముతో పొడిచాడు, హృదయం తెరవబడింది. మన కొరకై ఆయన హృదయం తెరిచినటువంటిదిగా ఉంది, ఆహ్వానిస్తుంది, రమ్మంటుంది, తన ప్రేమను ఇస్తానంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మన వాక్యములో చదువుకుంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనములో, సైనికుడు ఒకడు ఆయన ప్రక్కను ఈటెతో పొడిచెను, బళ్ళెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. స్రవిస్తూనే ఉంది, ఎండిపోయింది కాదు, ప్రవహిస్తుంది. ఆయన ప్రేమ ప్రవహిస్తుంది మన కొరకై. వెళ్ళు, ఆయన జీవజలాలను గ్రోలి ఆయన ప్రేమను పొందుకో బిడ్డ. నువ్వు అనుకోమాకు నీ జీవితంలో ఎప్పుడూ కూడా నేను పాపములో ఉన్నాగా, నేను దారుణమైనటువంటి భయంకరమైన చెడు జీవితాన్ని జీవిస్తున్నా కదా. దేవుడు అంటున్నాడు, ఎక్కడ పాపం పెరుగుతుందో అక్కడ దేవుని ప్రేమ ఇంకా అధికమవుతుంది, దేవుని కృప ఇంకా అధికమవుతుంది. దాని అర్థం ఇంకా పాపము చేయాలని కాదు, కానీ ఆ పాపాన్ని విడిచి దేవుని ప్రేమ తట్టు మనం తిరగాలని, ప్రేమకు ఆకర్షించబడాలని. ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఘోర పాపివైనా కానీ ఆ పాపాన్ని మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ పాపాన్ని కప్పివేసే ప్రేమ, తన గాయాలతోటి తన తట్టు ఆకర్షించే ప్రేమ, రగులుతున్న ప్రేమ. ప్రియులారా, పాత నిబంధనలో హోషేయ గ్రంథం దేవుడు అంటాడు ప్రవక్తతోటి, నువ్వు వెళ్ళి వ్యభిచారిని పెళ్ళాడమంటాడు. వ్యభిచారిని పెళ్ళాడతాడు. మళ్ళీ ఆ స్త్రీ వెళ్ళిపోద్ది మళ్ళీ పాపం చేయటానికి, వ్యభిచారంలోకి వెళ్ళిపో. దేవుడు అంటే నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ స్త్రీని తీసుకోమంటాడు నీ భార్యగా. అర్థం కాదు ప్రవక్తకి, ఏందయ్యా ఇదంతా కూడా అంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా, ఇశ్రాయేలు జనాంగము కూడా నా ప్రేమను పొందుకొని వాళ్ళు ఇతర దేవతల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కూడా వ్యభిచారం లాంటి పాపము చేశారు, విశ్వాసం విషయంలో, ప్రేమ విషయంలో. అయినా నేను వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాగా, దానికి గురితే నువ్వు అని అన్నాడు. ప్రవక్తనే దేవుని ప్రేమ గుర్తుగా నిలబెట్టాడు. ఈనాడు యేసయ్య
తన హృదయం రగులుచున్న, మండుచున్న, రక్తము కారుతున్న, ముళ్ళ కిరీటం ధరించిన, సిలువేయబడినటువంటి ఆ హృదయం ప్రియులకు దేవుని బిడ్డల నిన్ను నన్ను ఆహ్వానిస్తుంది. రా, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఈనాడు ప్రియులారా, ఆ యేసయ్య తిరుహృదయం నీకు నాకు ఒక సవాలు కూడా ఇస్తురుతుంది. ఏమిటి అంటే, నీవు నేను కూడా ఆ యేసయ్య హృదయ ప్రేమలాగా మారాలి క్రైస్తవులు. అవును, లేకపోతే ఉపయోగం లేదు. ఎవరో ఏదో చిన్న ద్రోహం చేశారని ఒంటి కాలి మీదకి లేవడం, ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం. ఇలా చేశామనుకో, మరి యేసయ్య నువ్వు పాపం చేసినప్పుడు, నేను పాపం చేసినప్పుడు కూడా నన్ను క్షమిస్తున్నాడు కదా. యేసయ్యలాగా మారాలి కదా. ఈనాటి వాక్యాన్ని విందామా? మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28 నుండి చదువుతాను. భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇక్కడే ఆగిపోతాం మనం. కానీ ఆ తర్వాత ముఖ్యమైన మాట, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశిరుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి మీరు నేర్చుకొనండి, అప్పుడు మీరు విశ్రాంతిని పొందుతారు. మీరు కూడా నాలాగా మారాలి. నా కాడిని మీరు ఎత్తుకోవాలి. ఆ క్షమాపణ, ఆ మన్నింపు అది ఉండాలి. క్షమించే ప్రేమ. ఆ తండ్రి ఏ విధంగా ఆ రోజు కొడుకు తనకు ఇష్టం లేని పని చేసినా కానీ మరలా తాను చనిపోతూ తన కుమారుని బ్రతికించాడు. ఈనాడు ప్రియులారా, నీవు నేను కూడా ఆయన వలె కనికరమ కలవారమై ఉండాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనములో, మీరును పరలోక తండ్రి కనికరమ కలవాడినట్లే మీరు కూడా కనికరమ కలవారై ఉండండి. యోహాను 13:34లో, ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి. ఇది పిలుపు. ఈ రోజున సవాల్ ఇది మనకి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో రోమపత్రిక 12వ అధ్యాయం 21వ వచనములో, మేలు చేత కీడును జయించండి. మేలు చేత. ఒకవేళ కీడు చేశాడా, నువ్వు మేలు చెయ్యి. మేలు చేసి ఆ కీడును మేలుగా మార్చు, జయించు, విజయాన్ని పొందు. పునీత్ అబ్రహాం లింకన్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్, ఏమంటాడో తెలుసా? నేను నా శత్రువుని జయిస్తాను, నాకు శత్రువులు లేరు, ఎందుకంటే వాళ్ళని జయించాను. ఎలా జయించారు అంటే, వాళ్ళని ప్రేమించటం ద్వారా, నా వైపు నుంచి నేను ప్రేమించటం ద్వారా వాళ్ళని జయించేశానన్నాడు. నాలో ద్వేషం లేదు, క్షమించటం ద్వారా, ప్రేమించటం ద్వారా. ఇది మనందరినీ కూడా ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ప్రపంచాన్ని చూడండి ప్రియారా ఒకసారి. అంతా మాయా ప్రేమ, స్వచ్ఛమైన, నిజమైన, త్యాగపూరితమైన ప్రేమలు లేవు. భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తుంది. లోకానుసారమైన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. ఇంత డబ్బు కోసం ఒక మనిషి ప్రాణాన్ని లేపేస్తున్నారు. డబ్బు కోసం, ధనం కోసం. ఒక పార్టీ అని చెప్పట్లేదండి, ఎన్ని ప్రాణాలు పోయినా పర్లేదు, ఎంతమంది యువత నాశనమైనా పర్లేదు, ఎన్ని గందరగోళాలైనా పర్లేదు, జనాలకి ఏమైపోయినా పర్లేదు, నా పదవి, నా కాంక్ష, నా అధికారం రావాలి, నా అధికారం నాకు ఉండాలి. అన్ని చోట్ల ఈ ప్రక్రియలో ఎంతమంది అమాయకులు బలి అవుతారు. మనిషి మీద ప్రేమ లేదు. ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, అమెరికా, ఉక్రెయిన్, రష్యా, కాశ్మీర్, ఎన్ని చోట్ల యుద్ధాలు, కొన్ని వేల లక్షల మంది చనిపోతున్నారు. ప్రియులారా, సహజ మరణాల కంటే యుద్ధాల కారణంగా, మానవుని యొక్క స్వార్థం కారణంగా చనిపోయే మానవాళి ఎక్కువ. అందరిలో. నాలో లేదంటారా, నీలో లేదంటారా? ఎవరి వారి పరిధిలో. ఈనాడు ఈ యేసు తిరుహృదయ పండగ మనం నేర్పించే సత్యం ఏంటంటే, నీవు కూడా కొంచెం యేసయ్య హృదయంలాగా మారగలవా? యేసయ్య ప్రేమను నువ్వు చూపించగలవా? యేసయ్య ప్రేమతో నువ్వు కూడా ఇతరులను ప్రేమించగలవా? ఇది సవాలు మనకి ఈ రోజున. లేకపోతే అర్థం లేదు ఈ పండగ. కనికరమ కలిగిన, ప్రేమ కలిగినటువంటి, క్షమించేటువంటి, కారుణ్యమ కలిగినట్టు ఆ ప్రేమను చూపించగల పేద సాధుడెలా. నీకు ఒకవేళ ఎవరైనా కానీ ద్రోహం చేసినా కానీ క్షమించి ప్రేమతో మరలా మాట్లాడటం, మన్నించటం,
ఈ తత్వాన్ని మనం అలవాటు చేసుకోండి. లేకపోతే క్రైస్తవులారా, ప్రియ క్రైస్తవులారా, మీరు కనికరము కలిగినట్టు క్రైస్తవులుగా మారండి, కారుణ్యము కలిగిన క్రైస్తవులుగా మారండి. కత్తులు దూసే క్రైస్తవులు కాదు, మీసాల మేలేసే క్రైస్తవులు కాదు, జబ్బలు చరిచే క్రైస్తవ్యం కాదు కావలసింది. ప్రేమ, కనికరము, వీటితోటి జయించాడు యేసయ్య. వీటితోటి కదా జయించింది. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి ఏ విధంగా కుమారుని క్షమిస్తాడో దేవుడు కూడా మనల్ని క్షమిస్తున్నాడు. నీ ఒకవేళ బిడ్డ దేవునికి దూరం అయిపోయి పాపాంధకారములు బ్రతుకుతున్నావా? నీ స్థితి ఏ విధముగా ఉన్నా, నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నా కానీ యేసయ్య తన గుండెలు చీల్చి తన రగులుచున్న హృదయాన్ని నీకు చూపించి, బిడా నా హృదయం నీ కోసం తప్పిస్తూనే ఉంది, రా, నా రక్తం ఇంకా కారుతూనే ఉంది, రా, నీ మీద ప్రోక్షిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, అనంతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను, షరతులు లేని ప్రేమతో నేను ప్రేమిస్తానంటున్నాడు. ఆయన హృదయం తట్టుకురా, ఆయన కృపను పొందుకో. అదేవిధంగా నీ జీవితంలో కూడా నువ్వు కూడా ఇతరుల ఎడల ఇంకొంచెం కనికరముతో, ఇంకొంచెం ప్రేమతో, ఇంకొంచెం దయతో జీవించటానికి ప్రయత్నం చేయి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంత చక్కటి వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ ప్రేమ అనంతమైనది, నీ ప్రేమ లోతైనటువంటిది, హద్దులు లేనటువంటిది. దేవా, మా జీవితంలో నీ ప్రేమను గుర్తించి, నీ ప్రేమ ఎంత గొప్పదో మా మీద అర్థం చేసుకొని అనుభవించేటట్లుగా మమ్మల్ని దీవించండి నాయన. ఆ ప్రేమకు, ఆ ప్రేమ కలిగిన హృదయాన్ని గాయపరచకుండా నీ ప్రేమకు మేము కూడా ప్రేమను చూపించేటట్లుగా మమ్మల్ని మాకు నేర్పించు. మీ ప్రేమను పొందుకున్న మేము మా ఇరుగు పొరుగు వాడిలా మేము కూడా ప్రేమను చూపించే వ్యక్తులను మమ్మల్ని దీవించయ్యా. మా బలహీనతలను క్షమించు తండ్రి, మా పాపాలను మన్నించయ్యా. నీ ప్రేమ కలిగిన హృదయానికి వ్యతిరేకంగా మేము చేసిన పాపాలన్నిటినీ కూడా నీ రగులుచున్నటువంటి హృదయములతో కాల్చివేయి ప్రభువా. మా పాపాలను కాల్చివేయండి. ఓ యేసు రాజా, ఈనాడు ఈ వాక్యములో పాల్గొంటున్న నీ బిడ్డలందరిని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డని వారి తలంపులను ఆశీర్వదించండి నాయన. ఒకవేళ మేము మీకు దూరముగా వెళ్ళినట్లయితే ప్రభువా, ఈనాడే మాలో హృదయ పరివర్తన, మారు మనసు, నీ హృదయం తట్టు మేము ఆకర్షించుకోండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రేమ లేక, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నాకు తోడెవరున్నారు అని వేదనతో ఉన్నారయ్యా. నిజమైన ప్రేమ లేక మోసపోయి మోసపూరితమైన హృదయాలకు బలైపోతున్నారు తండ్రి. నా తండ్రి, నీ నిజమైన ప్రేమ నీ దగ్గర ఉందని మేము గుర్తించి నీ వద్దకు వచ్చేలాను మమ్మల్ని దీవించండి నాయన. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా, ప్రతి బిడ్డను దీవించండి ఆయన, ప్రతి వ్యక్తిని దీవించండి ఆయన. ఈ వాక్యంలో పాల్గొంటున్న వారి తలంపులను, వారి కోరికలను, వారి ఉద్దేశాలను మీరు దీవించండి తండ్రి. ఈ క్షణంలో, ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డలు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా నాయన, ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి నాయన. కన్నీటితో ఉన్న బిడ్డకు ఓదార్పును దయచేయండి ప్రభు. హృదయం పగిలినటువంటి వారిని, గుండె పగిలిన వారికి దేవుడు చేరువలో ఉంటాడని పలికావు. నీ ప్రేమతో నింపండి నాయన, బలపరచండి, ధైర్యాన్ని ఇవ్వండి. నిరుత్సాహంతో, నిర్వేదముతో, భయముతో నా జీవితాన్ని చాలిస్తాననేటువంటి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. జీవితం మీద నమ్మకాన్ని కలిగించి, ఆశను కలిగించిన తండ్రి ప్రభువా, ఈ సువార్త ముందుకు నడవటం కొరకైతే ఎవరైతే వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారో వారిని దీవించండి నా తండ్రి, ఆశీర్వదించు. మనాదులను క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను చల్లగా దీవించి ఆశీర్వదించి ఆ తిరుహృదయనాథుడు కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.